ఇప్పుడు మన మధ్యలో అసలైంది ఉంది. వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే గురించి మన అభిషేక్ చెప్పాడు. ఎంతమంది వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు? అట్లాంటి ఆలోచనలు మాకేం లేవంటారా? లేకపోతే అడక్కోడని ప్లేస్ అన్నా ఇది, అడక్కోడని ప్లేస్లో నువ్వు అనవసరంగా అడుగుతున్నావు అంటున్నారా? ఏం మాట్లాడట్లేదు ఎవరు? సరే, ఈ క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చెప్పరని నాకు తెలుసు. ఓకే, వ్యాలంటైన్ వీక్ అని ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా? వ్యాలంటైన్ వీక్ ఆల్బన్కి అన్నీ తెలుసు, గుడ్ బాయ్. సరే, వ్యాలంటైన్ వీక్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది, చెప్తారా? నేనే కదిలించమంటారా? ఒకటి రోజ్ డే. ఓకే, వర్షిని ఓకే అంది. సరే, రోజ్ డే. ఇంకోటి చాక్లెట్ డే. అప్పు వెరీ గుడ్. ఇంకోటి టెడ్డీ డే. నికోలస్ అసలు చాలా ఫాస్ట్గా ఉన్నాడు 6th 7th ఓకే, టెడ్డీ డే. ప్రామిస్ డే అంట. మెల్విన్, ఎవరికైనా ప్రామిస్ చేసావా? ఏం లేదు కదా. ఓకే, ప్రామిస్ డే. తర్వాత అప్పుడే వ్యాలంటైన్కి వెళ్ళిపోతావా? అప్పుడే వెళ్ళిస్తాడు ఆ శాటర్న్. బాగా చెప్పావు. వాడి టెక్నిక్స్ మామూలుగా ఉండవు. ఎంత అందమైన అబద్ధాలు చెప్తాడో కనపడుతుంది. ప్రపోజ్ డే, వెరీ వెరీ గుడ్. తర్వాత ఇంకా రెండు ఉన్నాయి. హగ్. అబ్బా సూపర్, హగ్ డే. ఇంకోటి కిస్ డే, వెరీ గుడ్. ఆ తర్వాత వ్యాలంటైన్స్ డే అని మనకి నోటికి చెప్తాడు. కానీ మీరు నిజం చెప్పండి, మీరు ఆలోచించండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? అది కావాలని కోరుకుంటుంది యూత్. వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలంటైన్స్ కాదు, ఎన్ని ప్లాండ్ గా పెట్టాడు. ఒక బిజినెస్ ఇది. అభిషేక్ చెప్పినట్లు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ వాడు వాడేశాడు, యూజ్ చేసుకున్నాడు చక్కగా. ఓ బిజినెస్ చేస్తున్నాడు. మనల్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చడానికి రెడీ అయ్యాడు వాడు. మనం కూడా సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా ఈ ఫాలో అవుతున్నాం. ఎందుకో తెలుసా? మనం బైబిల్ వదిలేసాం. ఎంతమంది చదివించారు బైబిల్? ఈరోజు చెప్తాండి. ఇది ఎప్పుడు నేను అడిగే క్వశ్చన్. వాట్ అబౌట్ అదర్స్? ఎందుకు మన లైఫ్ చక్కగా ఉండాలి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు స్పందించాలి. ట్రబుల్స్ లో ఆయన ఉండాలి. ఎక్కడ ఎలా నడిపించాలో ఆయన గైడ్ చేయాలని కోరుకుంటామే. ఆయన చూపించే మార్గం ఇందులో ఉంది అంటే ఒక్కళ్ళు కూడా చూడరు, దీన్ని పట్టించుకోరు. అందుకే మనకి ఈ ప్రపంచ సినారియో ఎటు మారినా కూడా మనకు అర్థం కావట్లే. మనం దానికి తగ్గట్లు ముందుకెళ్ళట్లేదు. ట్రెండింగ్ లో పడి కొట్టుకొని పోతున్నాం మనం. ఎంత జాగ్రత్తగా అందంగా యూత్ నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అట్రాక్షన్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఆకర్షణ. అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయి అబ్బాయి పట్ల అట్రాక్ట్ అయ్యాను ఏదో ఒక టైంలో అన్న వాళ్ళ చేతులు ఎత్తారా? ఎత్తొద్దండి ప్లీజ్, ఎందుకంటే మీరు భయపడతారు. అబ్బాయిలు కూడా అలానే, ఎందుకంటే మీరు ఇక్కడ మాట్లాడుకోగడం మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నయ్య అనవసరంగా అంటారు. పోనీ అస్సలు అట్రాక్ట్ అవ్వలేదనే వాళ్ళ చేతులు ఎత్తారా? అట్రాక్ట్ అవ్వలేదు, అందరు అట్రాక్ట్ అయ్యారా? వెరీ గుడ్. నికోలస్ అట్రాక్ట్ అయ్యావా? అవ్వలేదంటే ఇదొక అబద్ధం. 12 years
మాక్సిమం 14 ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయితే ఇందులో మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఈ అట్రాక్షన్ దేవుడే పెట్టాడు. అయితే మీకు వెంటనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఏంటి, దేవుడు ఇట్లాంటి అట్రాక్షన్ పెట్టాడా అని కన్ఫ్యూజన్ మొదలవుద్ది. అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చూసింది విన్నదంతా మురికి కోపంలోంచి తెచ్చుకున్న అట్రాక్షన్ గురించి కదా. ఈ బైబిల్లో అట్రాక్షన్ మనకు తెలియదుగా. దేవుడు అద్భుతంగా పెట్టాడు. ఇది అత్యద్భుతంగా పెట్టిందే దేవుడు పెట్టింది అట్రాక్షన్. అయితే హౌ టు అట్రాక్ట్ అనేది మనం నేర్చుకోం కదా. వాడెవడో చూపించింది కరెక్ట్ అనుకుంటాం కదా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అట్రాక్షన్ దేవుడే పెట్టాడు, కానీ ఎక్కడ లిమిట్స్ ఉండాలో, ఎక్కడ హద్దులు ఉండాలో మనకి బైబిల్ నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందరికీ స్పష్టంగా వినపడేటట్లు చదవండి. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇది మారు మనసు పొందిన వాళ్ళకి అప్లికబుల్. మారు మనసు పొందిన వాళ్ళకే అప్లికబుల్. ఎందుకంటే మారు మనసు పొందని వాళ్ళకి అర్థం కాదు. అందుకే వాళ్ళు అర్థం కాని పనులు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు లోపల ఉంటే ఆయన ప్రేమ ఉంటుంది, కుమ్మరించబడిన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో ఈ అట్రాక్షన్ ని సరైన దిశలో నడిపించుకుంటారు. తిమోతి కూడా చూడండి 5:2 ఎలా అట్రాక్ట్ అవ్వాలో అక్కడ కనపడుతుంది. తిమోతి 5:2 ఫస్ట్ దాంట్లోనే 5 వచ్చేది. అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతోటి బిహేవ్ చేయాలంట. వరల్డ్ ఏం నేర్పిస్తుంది మనకి? ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్. బైబిల్ ఎక్కడా కనపడదు మనకు అది. బైబిల్ అప్పుడెప్పుడో రాసిందన్నా పాత చింతకాయ పచ్చడి బాగా చెప్పావంటే మేము ఒప్పుకోలేము. అప్పుడెప్పుడో రాసిన ఇంకో 1000 సంవత్సరాల పైన అట్రాక్షన్ అనేది అక్క చెల్లెళ్ళ వలె అట్రాక్ట్ కావాలి. ఇప్పుడు లవ్ గురించి మాట్లాడుకుందాం. ప్రేమలో పడడం ఎప్పుడైనా విన్నారా? ఎస్ సార్ నో చెప్పండి, చెక్క వెళ్ళిపోదు. ఎస్, ప్రేమలో పడడం అనే పదం బైబిల్లో ఎప్పుడైనా కనపడిందా మీకు? కనపడిందా? ప్రేమలో పడడం అనే పదం కనపడిందా? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అడుగున్నారు కానీ ఆయన ప్రేమ అపరిమితంగా ఉందని విన్నాం. కానీ ప్రేమలో పడడం, సైతానంట తెలుసో తెలియకో కొన్ని నిజాలు మనకు చెప్పేశాడంట. ప్రేమలో పడడం అంటే రొచ్చులో పడడం, బురద గుంటలో పడడం, ఊబిలో పడడం. తెలుసో తెలియకో కొన్ని వార్నింగ్స్ ఇచ్చేశాడు మనకి. ప్రేమ యొక్క గుర్తు మీకు చూసే ఉంటారు, చెప్తారా? హార్ట్ ఉంటుందంట. హార్ట్లోకి బలంగా ఏం గుచ్చుకుంటది? బాణం గుచ్చుకుంటది. బాణం గుచ్చుకుంటే ఏమొస్తుంది? బ్లడ్ గారుద్ది. నిజం, ఈ లోక అట్రాక్షన్ అలాంటిదే. అమ్నోన్ స్టోరీ తెలుసు కదా. 2 సమూయేలు 13వ అధ్యాయంలో ఉంటది. మనం అప్పుడప్పుడు టాపిక్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటా ఉంటాము. అమ్నోన్ ఏం చేశాడు? తామారు అనే అమ్మాయిని మోహించాడు. ప్రేమించాడని లేదు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి, నిద్ర పట్టట్లేదు, ఏదో గిలిగిలిగా ఉంది అమ్మాయిని చూడంగానే, ఎన్ని వింటుంటాం కదా, ఏ పని చేయబుద్ధి కావట్లేదు, ఎన్ని ప్రేమలో పడడం అని లోకం చెప్పుద్ది. అది ప్రేమ కాదని బైబిల్ చెప్పుద్ది. ప్రేమ డెఫినేషన్
గ్రీక్లో చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇటువంటి ప్రేమ అంతా ఎరోటిక్ లవ్ అంటారు. హాట్ అండ్ అన్ఎండ్యూరబుల్ లవ్ ఇది. ఇంకో ప్రేమ ఉంటుంది స్టార్జే. అదేంటిది? చిల్డ్రన్ కి పేరెంట్స్ కి మధ్య ఉన్న ప్రేమ. చిన్న పిల్లవాడు, పుట్టిన బేబీ మమ్మీ టచ్ కోసం పరితపిస్తాడు, ఆ ప్రేమను కోరుకుంటాడు. స్టార్జే. ఈ లవ్ ఇరాటిక్ లవ్. ఈ అట్రాక్షన్ ఏంటి తెలుసా? కోరికని తీర్చుకోవాలనుకునే ప్రేమ ఇది. కోరికని తీర్చుకోవాలనుకునే ప్రేమ. మనం చూసేవన్నీ అవే, ఆల్మోస్ట్ అవే కనపడుతుంటాయి. ఈ అట్రాక్షన్ అనేది స్కూల్ పిల్లలకి, కాలేజీల దగ్గర మొదలయ్యి దాంతో ఆగిపోదు. 70 సంవత్సరాల ముసలాళ్ళకు కూడా ఉంటుంది ఇది. నిజం ఇది. సరైన ప్రేమ తెలియకపోతే వచ్చే నష్టం ఇది. ఇరాటిక్ లవ్. ఇంకోటి ఉంటుంది ఫిలియో లేకపోతే. అదేంటి తెలుసా? మోర్ దాన్ ఫిజికల్ లవ్. మోర్ దాన్ ఫిజికల్ లవ్. కనపడే శారీరక ప్రేమ కంటే ఎక్కువైందే, కానీ సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థాన్ని చూసుకుంటారు. దీనికంతటికి మించిన ప్రేమ అగాపే ప్రేమ. దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ. యాక్చువల్గా అగాపే ప్రేమ, ఫిలియో, ఇరాటిక్ లవ్ ఇవన్నీ దేవుడే మనకిచ్చాడు. ఈ వాస్తవం తెలుసుకోండి. అయితే ఎప్పుడో తెలుసా? ఈ కాలేజ్ వయసుల్లో, స్కూళ్ళ వయసుల్లో కాదు, మ్యారేజ్ అప్పుడు జరగాల్సింది. అగాపే లవ్ తోటి ప్రేమించాలి స్పౌస్ని. ఫిలియోలో ఉండాలి, ఇరాటిక్ లవ్ వాళ్ళిద్దరి మధ్య ఉండాలి, హాట్ అండ్ అన్ఎండ్యూరబుల్ లవ్ వాళ్ళ మధ్య ఉండాలి. అది దేవుడు పెట్టింది. అయితే మనిషి పాపం చేసినప్పుడు, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఈ ఆర్డర్ రివర్స్ అయింది. శాటన్ రివర్స్ చేశాడు దీన్ని. కాబట్టి ఫస్ట్ మనకి ఎరాటిక్ లవ్వే తెలుస్తుంది. ఇది మాత్రమే కరెక్ట్ లవ్ అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఈ లవ్ అనేది ఎక్కడికి వస్తుంది తెలుసా? ఆ కోరిక తీరేంత వరకే వస్తుంది. ఇది అర్థం కావాలి మనకి. అమ్నోన్ ఏం చేశాడు? తామారు అత్యంత బ్యూటిఫుల్ గర్ల్. వాడికి ఒక పనికిమాల ఫ్రెండ్ ఉన్నాడు. మరి మనకు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో తెలియదు, మనం ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నామో తెలియదు. పనికిమాల ఫ్రెండ్స్. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి. మనకు ఎవరి మీద అయినా ప్రేమ కలిగినప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి. బట్ వీడెవరిని కన్సల్ట్ అయ్యాడు? ఫ్రెండ్ సలహా విన్నాడు. ఫ్రెండ్ ఏం చెప్పాడు? నువ్వు కొంచెం ప్లాండ్గా, ఇల్ హెల్త్, రోగం వచ్చినట్లుగా నటించు. డేవిడ్ వస్తాడు, కింగ్. సో ఆయనతోటి చెప్పు తామారు వచ్చేలా చెయ్యి. మనందరూ తెలుసు, చదవండి, చాలా బాగా ఉంటది. మీరు చదివితే ఇంకా బాగుంటది. తామారు అమ్నోను మధ్య సంభాషణ చాలా అద్భుతం. అసలు మీరు ఊహించరు. దాని మీద చాలా మనకు టైం పట్టుద్ది. 1 hour 2 hours మాట్లాడుకోవచ్చు. వాళ్ళ డిస్కషన్. మనకు టైం లేదు ఇప్పుడు. సో ఫైనల్గా అమ్మాయిని అమ్నోన్ రేప్ చేస్తాడు. 15th verse చూడండి. 15th verse చదవండి. అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే ద్వేషం పుట్టిందంట. అంత ప్రేమించాడే, ద్వేషం ఎందుకు కలిగింది? ఆడపిల్లలు జాగ్రత్త. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ వెరీ వెరీ డేంజర్. ఎందుకో తెలుసా? అది లస్ట్ మాత్రమే, లవ్ కాదు. చాలా మందికి తెలియక సెక్స్ కప్పుకుంటే మరింత ప్రేమిస్తాడు అనుకుంటారు.
ద్వేషం మొదలవుతుంది, ఇంకొకళ్ళని ప్రేమించడం మొదలు పెడతారు. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏం జరిగింది? పద బయటికి పంపించేసే అన్నాడు. పనివాడు నెట్టేశాడు, తలుపేసేశాడు. అమ్నోన్ ఏమనుకున్నాడో తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోయింది అనుకున్నాడు. నిజమే, ఏడ్చింది, ప్రతిమలాడుకుంది, తలుపు కొట్టేటది, సైలెంట్గానే బయలుదేరింది. వేసుకున్న లాంగ్ రోప్ చించేసుకుంది. అయితే ఒక పని చేసింది, బూడిద తీసుకొని తల మీద వేసుకుంది, సైలెంట్గానే బయలుదేరింది. నన్ను వీడు రేప్ చేశాడు, ఇజ్రాయెల్ దేశంలో నన్ను అవమానించాడు వీడు అని చెప్పి చెప్పగానే చెప్పింది. అమ్నోన్ ఒకటి అనుకున్నాడు, ఇక్కడ తామార్ ఒకటి చేసింది. అన్న దగ్గరికి వెళ్ళింది, అబ్షాలోం దగ్గరికి. అబ్షాలోంకి మ్యాటర్ అర్థమైపోయింది. అమ్మా మనసులోకి తీసుకోవద్దు అంటాడు. అక్కడ ఆ పదం లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది. డోంట్ టేక్ టు హార్ట్ అన్నాడు. చెల్లిని మనసులోకి తీసుకోవద్దని చెప్పాడు, కానీ వీడు మనసులో పెట్టుకున్నాడు. 2 years వెయిట్ చేశాడు రివెంజ్ కోసం. చంపేశాడు అమ్నోన్ని. చూడండి పరిస్థితులు ఎలా వచ్చాయో. ఇరాటిక్ లవ్ పరిస్థితి ఇది. అందుకే మొత్తుకొని చెప్తున్నాం మేము, 3/3 ఫార్ములా ఆర్డినరీగా రాలేదు ఇది. అపహాస్యం చేస్తున్నారు మీరు. 3 మనుషుల సమక్షంలో అమ్మాయి అబ్బాయి ఏదైనా మాట్లాడుకోండి, 3 అడుగుల దూరంలో 3 నిమిషాల కన్నా ఎక్కువ ఏ మాటలు ఉండవు. దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. నాశనం అయిపోతున్నారు క్రైస్తవ యువత. అమ్మాయిలు మచ్చను భరించడానికి సిద్ధపడుతున్నారు, కానీ ఈ ఫార్ములాను ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? ఇరోటిక్ వస్తుంది, ఛాలెంజ్ ఇది ఉంది కాబట్టి మీరు అలా బిహేవ్ చేస్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఫ్రెండ్స్ అనే పదం లేదు బైబిల్లో. మీరు తీసుకొచ్చి మాకు చెప్తున్నారు కబుర్లు. ఇక్కడ నష్టపోయేవాళ్ళు మాకు కనపడతానే ఉన్నారు కళ్ళ ముందు. సింగింగ్ టీంలో నష్టం, లీడర్షిప్ లో నష్టం, కానీ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. బైబిల్ చెప్పేదానికి వ్యతిరేకంగా మీరేం మాట్లాడిన తప్పే. మరలా దానికి మినహాయింపు ఎక్కడైతే ఉండొచ్చు, బయట ఎట్టయినా ఉండొచ్చు. క్రిస్టియన్ అనేవాడు ఎక్కడున్నా ఒకేలా ఉండాలి. ఎక్కడున్నా వాడి క్యారెక్టర్ ఒకటే ప్రతిబింబింపజేయాలి. ఇంకా లోకానికి మీరేం వెలుగు, ఇంకా లోకమందు మీరేం జ్యోతులుగా ఉన్నారు. ఇంకా మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న దేవుడు ఏం మహిమపరచబడతాడు? ఒరిజినల్ ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వరకు ఉంటుంది. అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. చూడక్కర్లేదు, ఇక్కడ మొత్తం ఉంది. ప్రేమలో ఉండేవేంటివి, ప్రేమలో ఉండకూడనివేంటివి. ప్రతి ఒక్కళ్ళు ఈ చార్ట్ పెట్టుకోండి ఇంట్లో. అందరు స్టూడెంట్సేగా తయారు చేసుకొని ఇంట్లో అతికించుకోండి. నిన్న ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇది చెక్ చేసుకోండి, ఈ ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఉన్నాయి లేవా. ఇది అగాపే ప్రేమ. నీకెవరైనా నచ్చితే చెక్ చేసుకోండి, అసలు నీలో ఉన్నాయి లేవో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఇది. తల్లిదండ్రులకు అవసరము, ఫ్రెండ్స్కి అవసరము, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. పిల్లల మధ్య కావాలి, ఫెలోషిప్లో కావాలి, చూసుకోండి. ప్రేమలో ఉండు నువ్వు ఫస్ట్. ప్రేమ దీర్ఘకాలం సహించడం. ఎంతకాలం సహించను? ఎంతకాలం?
ఏది సహనం మనలో? క్షణంలో కోపం వచ్చేస్తుంది మనకి. ఇంకా దీర్ఘకాలం ఏంటి? నువ్వు నన్నన్నావు నేను అనేస్తా, ఇంకంతే. ఫస్ట్ దాంట్లోనే ఫ్లాప్. ప్రేమ దయ చూపించును, దయ చూపించును. ఫిల్మ్లో ఎక్కడో డైలాగ్ ఉంది, నా పేరు దయా నాకు లేందే. వర్షిని విన్నట్టు ఉంది. విన్నావమ్మా? అది హైలైట్ అవుద్ది. ఎందుకంటే చదువుకోం కదా మనం. ఈ చదువుకోం కాబట్టి ప్రాబ్లం అది. ఇది చదవట్ల. తర్వాత ప్రేమ సత్యమందు సంతోషించు. నిజం చెప్తే సంతోషపడుద్ది ప్రేమ. మనకు నచ్చకపోయినా కూడా. ఇది మనకు టైం లేదు, చాలాసేపు మాట్లాడుకోవచ్చు. అన్నింటికీ తాళ్ళుకొనడం అంటే, తాళ్ళుకోవడం అంటే ఆగడం, ఓర్చుకోవడం కింద ఉంది. ఆగడం, వెయిట్. ప్రతి దానికి వెయిట్ చేస్తుంది ప్రేమ, అగాపే ప్రేమ. ఇది కావాలి మనకి, ఇది కావాలి. హడావిడి పడదు, కంగారు పెట్టదు ఎవరిని. తర్వాతది అన్నింటినీ నమ్మడం విషయంలో త్వరగా నమ్మేస్తుంది ప్రేమ. అనుమానం అసలే ఉండదు, అపనమ్మకం ఉండదు. చెప్పాడంటే నమ్మొద్దు. అది దేవుని ప్రేమ. తర్వాత అన్నిటినీ నిరీక్షించడం. ఏ చెప్పినా కూడా వెయిట్ చేస్తుంది, నిరీక్షిస్తుంది అనమాట, ఎదురు చూస్తుంటది. అన్నింటినీ నిరీక్షిస్తుంది, అన్నింటినీ ఓర్చుంది. ఓపిక ఎంతమందికి ఉందండి మనలో? ఎందుకు లేదు మనకి ఓపిక ఈ జనరేషన్కి? ముందు జనరేషన్ నేర్పించలేదనా? మాకు మొన్న డిస్కషన్ జరిగింది. ముందు జనరేషన్ మమ్మల్ని ముంచేసింది అంటున్నారు పెద్దానికి. ముందు జనరేషన్ ముంచేస్తే మరి ఇవన్నీ ఈ ఫాలో అవ్వరా వీళ్ళెవరు? ఇంతకుముందు పేరెంట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్స్ నాడడం మొదలు పెట్టారు. మొన్న ఒక డిస్కషన్ జరిగింది రీసెంట్గా, జస్ట్ 2-3 days బ్యాక్. మా డాడీ నన్ను కాఫీ షాప్ పెట్టనీయలేదు, జనరేషన్ మొత్తం నాశనం అన్నాడు. నువ్వు కాఫీ షాప్ పెట్టుకోకపోతే ఎవడేం చేస్తాడు రా? జనరేషన్ అంటావు. కాఫీ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? దానికి జనరేషన్ అంటున్నాడు. మా డాడీ ఇంటర్నెట్ సెంటర్లు ఎంతమంది పెట్టుకోవాలా అంటే, నీకు చేత కాక మరి ఎన్ని చెప్పాడే తరతరాల నుంచి, మరి ఎందుకు ఫాలో గారు వీళ్ళు అంటే? వీళ్ళకి నచ్చంది మాత్రం జనరేషన్ మీద వేస్తున్నారు ఈ మధ్య, ఏకంగా జనరేషన్ మీద. అసలు ఇదో కొత్త ట్రెండ్. మరి ఇది చెప్తున్నారుగా, ఎవడు చేయడే. మా డాడీ ఫోన్ చూడనీయలేదు, మా డాడీ టీవీ చూడనీయలేదు అంటే, ఇప్పుడు చూడు, ఇప్పుడు డెవలప్గా టీవీ చూసి ఎంత డెవలప్ అవుతావో. నిన్న ఎడ్వర్డ్ విలియమ్స్ చెప్పాడు, టీవీ చూసేవాడు గంగిరెద్దు ఒకటే అంట. ఈ పుస్తకం చదవకుండా టీవీ చూసేవాడు. ఎందుకంటే వాడి ఐడియాస్ అన్నీ పెట్టుకుంటుంటాడు వీడు. ఈ బైబిల్ చదవరు, టీవీలో స్పీకర్లో మాట్లాడుతుంటారు, యూట్యూబ్లో వింటారు. మరి వీడేం చేస్తాడు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రీప్రొడ్యూస్ చేస్తాడు. జాగ్రత్త, అన్నింటినీ వచ్చును. ఫైనల్గా ప్రేమ శాశ్వత కాలం. ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే బ్యాచ్ని చూస్తున్నాం మనం ఎక్కువ. ప్రేమించే ముందు తల్లిదండ్రులు గుర్తురారా? అంటే అంటే నీ లవ్ ఏంటిది? లస్ట్, మోహం, కామం, అంతే. వై? నువ్వు పేరెంట్స్ని పర్మిషన్ ఎందుకు అడగవు ప్రేమించే ముందు? గాడ్స్ లవ్లో అది ఉంటుంది. మీకు గుడ్ న్యూస్, బైబిల్ ఎక్కడ లవ్ మ్యారేజ్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు దేవుడు, ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ చెప్తే తప్పు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రేమ జరగాలి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా పెళ్లి జరగాలి. ప్రేమించిన వాడు పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటాడు ముందు, పేరెంట్స్ కూడా గైడ్ చేస్తాడు, అంతేగాని పాస్టర్ గైడ్ చేయడు, అలా నిలబడి చెప్పేవాడికి గైడ్ చేయడు. కానీ మనం చేసే పనంతా ఆయన చిత్తం చెప్పాయా అని వీళ్ళు వచ్చి అడుగుతారు. నీకు చెప్తాడు, ఈ బైబిల్ ద్వారా చెప్తాడు, ఈ బైబిల్ ద్వారానే చెప్తాడు, నీకే చెప్తాడు. పెళ్లి చేసుకుంటే నీకే. సీరియస్. కులం చూడదు, మతం చూడదు, ఇవన్నీ బాగుంటాయి, వాడు చెప్పే డైలాగ్సే బాగుంటాయి. కానీ ఈ ప్రేమ వాడు చెప్పడు. శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏముంటుందంటే,
పెళ్లికి ముందు ఎలా బిహేవ్ చేసినా పెళ్లి తర్వాత అన్ని క్లోజ్ అంటారు. ఏం క్లోజ్ అవ్వవు. అది రగులుతానే ఉంటది, రగులుతానే ఉంటది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అగాపే ప్రేమతో ప్రేమించాలి మనం. ఉండకూడనివి అవన్నీ మనలో ఉంటాయి, వద్దన్నా కూడా. మత్సరపడదంట ప్రేమ. మత్సరపడదంటే జలసీ ఉండదు, మనకుంటది ఫుల్గా. మనం ప్రేమించిన అమ్మాయి ఇంకోటిగా మాట్లాడితే తట్టుకోలేము. ఎందుకు ఎందుకు నీకు ఎరోటిక్ లవ్ కాబట్టి, నమ్మవు కాబట్టి అమ్మాయిని. అబ్బాయి పరిస్థితి కూడా అదే. ఎంగేజ్ వస్తే చాలు అమ్మాయి గందరగోళం చేస్తుంది. ఎందుకు నమ్మవు, ఓర్చుకోలేవు, మత్సరపడదు. తర్వాత డంబంగా ప్రవర్తింపదు, షో చేస్తాడు. షో లేనిది ఉన్నట్లుగా చూపిస్తాడు. వేరే వాడి బైక్ తెచ్చుకుంటాడు, ఇంకోటి కారు వేసుకొని వస్తాడు. ప్రేమలో ఉండదు. ప్రేమ నిజాయితీగా ఉంటది, నిజాయితీగా ఉంటది. ప్రేమ ఉప్పొంగదు, అవసరానికి మించి సంతోషపడదు. ఎంత అవసరం అంతే కరెక్ట్గా. నాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశారు, క్లోజ్ చేద్దాం. ప్రేమ అమర్యాదగా నడవదు, అమర్యాదగా నడవదు. ప్రతి ఇంట్లో గొడవలే, ప్రతి ఇంట్లో గొడవలే. బైబిల్ తెచ్చుకుంటే వీళ్ళే, కుటుంబ ప్రార్థనలు చేసుకుంటే వీళ్ళే. అరిస్తే 10 మంది ఇళ్ళ కింద పడతాయి మన అరుపులు. అంతేనా? అంతేనా? ఎందుకు అంత అమర్యాదగా? అంటే ప్రేమ లేదనే. ఎందుకు కేకలు అంత వస్తాయి? నిజమే చెప్తావు, పైగా నిజమే చెప్తావు. ప్రేమతో సత్యాన్ని చెప్పాలి ఎప్పుడు కూడా. ప్రేమ లేకుండా సత్యాన్ని చెప్తే అది క్రూరత్వం అవుద్ది, క్రూరత్వం అవుద్ది. అప్పుడే అమర్యాద అనేది మొదలవుద్ది. స్వప్రయోజనంను విచారించుకొనదు. మనకెప్పుడు మనమే మనమే మనమే. ఆఫీసులో నా అంత పని చేసినోడు ఎవ్వడు లేడు కాబట్టి ఇంట్లో నా కోసం మీరందరూ చెయ్యండి. స్వప్రయోజనం నాలాంటి వాడి పరిస్థితి. విచారించుకోదు. ఎక్కడున్నా కూడా ఎదుటి వాళ్ళ ప్రయోజనం, నేను ప్రేమించిన వాళ్ళ ప్రయోజనం కోసం ప్రాకులాడతాను. సీరియస్గా పెట్టుకోండి మీరు. ప్రతి ఒక్కళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరి దగ్గర ఉండాల్సింది ఇది, ఈ లిస్ట్. త్వరగా కోప్పడదు. మనకు వచ్చేదే ఖర్చు లేకుండా కోపం అంటారు కదా, ముక్కు మీద కోపం అంటారు కదా. చాలా మంచివాడే, కానీ వద్దు, అది ఉండదంట దీంట్లో, ఉండకూడదు. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. 20 సంవత్సరాల క్రితం మా బాబాయ్ నన్ను అన్నాడు, నో రికార్డ్. అపకారం యొక్క రికార్డ్ ఉండదు ప్రేమలో. అన్ని ఎరేజ్ చేసేస్తుంది ప్రేమ. యేసయ్య ప్రేమది. ఆయన ఏ పాపం పెట్టుకోలేదు, ఏ అపరాధాన్ని గుర్తు పెట్టుకోలేదు, మొత్తం క్లోజ్ చేసి పడేశాడు. ఉంచుకోదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. దుర్నీతి విషయం అంటే చెడ్డ నీతి. చాలా సింపుల్గా చెప్పమంటారా? చాలా సింపుల్గా, మీకు మైండ్ పోయిద్ది కూడా, నన్ను తిడతారు కూడా. ఎవరైనా బాగా లావుగా ఉండే వచ్చాడు అనుకో, ఒరే బంటిగాడు వచ్చాడు రే అంటాం మనం. అనగానే అందరి మొహాల్లో నవ్వు వస్తుంది. బాడీ షేమింగ్. దుర్నీతి విషయమే సంతోషపడదు, పడదంతే. నవ్వు రాదు, రాకూడదు. ఇవన్నీ శాటన్గా టెక్నిక్స్ మనల్ని దూరం చేయడానికి. ఇంకొక్కటి చూద్దాం. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడాలి, అది ఊరికే రాదు, కష్టపడాలి. ఇంకా క్లోజ్ చేసుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఆ విధమైన ప్రేమను చూపించాడు. మనం కూడా అటువంటి ప్రేమను చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు.
చివరి రక్త బొట్టు వరకు కార్చాడు ఆయన. అవమానాన్ని భరించాడు, నిందని హింసని యాక్సెప్ట్ చేశాడు, పనికి రాని వాడిగా ఉన్నాడు, పాపుల లిస్టులో గుర్తింపు పొందాడు, దెబ్బలు తిన్నాడు. మనం ఒక్క చెంప దెబ్బ కాదు కదా, ఒక మాట కూడా పడలేకపోతున్నాం. క్లోజ్ చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళం ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. మనకి అటువంటి ప్రేమ ఉందా చెక్ చేసుకుందాం. అయితే ఇది మంచి టైం, దేవుడు మనకి ఆ ప్రేమని ఇస్తున్నాడు, అవకాశం ఇచ్చాడు మనకి. ఆ ప్రేమని మనం చూపించడానికి ఇష్టపడదాము. ఈరోజు ఒక డెసిషన్ తీసుకోండి, ఆయన హృదయంలోకి ఆహ్వానించండి. అలానే ఆయన లాంటి ప్రేమని మనం చూపించడానికి ఇష్టపడదాము. మా ప్రేమ గల ప్రియాపరలోకి తండ్రి, మీ యొక్క అగాపే ప్రేమను మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. అటువంటి ప్రేమ ప్రభా మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేము అటువంటి ప్రేమను చూపిస్తూ ప్రభా లోకమందు జ్యోతుల్లాగా వెలుగుతూ ప్రభా మీ యొక్క మహిమార్థమై జీవించగలిగే కృప దయచేయమని మా ప్రభువును ప్రేరక్షణ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.